జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మనం బలంగా ఉంటే సరిపోదు, మనం ఉపయోగించే ఆయుధం కూడా అంతకు మించి బలంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన భారతీయ సైనికులు ఎంత పవర్ఫుల్లో మనకందరికీ బాగా తెలుసు. అట్లాంటిది వాళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు ఉండాలా? దీని యొక్క ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి ఆయుధాలు ఉండాలి. కానీ ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మన దేశం కొంతవరకు వెనకబడింది. కానీ మొదటి నుంచి కూడా ఈ జాతీయవాద ప్రభుత్వాలు కానీ మన దేశాన్ని నడిపింటే ఈ పాటికే ప్రపంచంలో మన దేశం అగ్రగామిగా ఉండిండు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట, విశ్వగురుగా ఉండిండు. కానీ గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ఈ రక్షణ రంగానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి పెను మార్పులు తీసుకొస్తున్నారు. వాళ్లకు మన భారతీయ సైన్యానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఆయుధాలను ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా సమకూరుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్తాన్ని తీసుకొచ్చిన, దయచేసి ఎవరు కూడా ఎక్కడ ఈ వీడియోని స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటున్నా. మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మొన్న ఈ మధ్య మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ తీవ్రవాదులు రహస్యంగా వాళ్ళు అసలు చెప్పాలంటే జాకోల మాదిరి, అర్థమైంది మీక, జాకోల మాదిరిగా మన జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించే సంగతి తెలిసిందే. ఇక జమ్మూలోకి కనీసం 40 మంది నుంచి 50 మంది వరకు ఈ తీవ్రవాదులు ప్రవేశించుంటారనేది ఒక అంచనా. అయితే వీళ్లలో ఇప్పటికే 19 మంది తీవ్రవాదులను మన భద్రతా దళాలు అయితే ఎన్కౌంటర్ చేసినాయి. నిన్న మళ్ళీ వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, వేరు ఎన్కౌంటర్లో ఇంకొక 3 తీవ్రవాదులు అయితే లేస్తున్నారు. మిగిలిన వాళ్ళ కోసం జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా మన భద్రతా దళాలు అయితే జల్లిడు పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మన భద్రతా దళాలకు అర్థమైపోయింది. అది ఏందయ్యా అంటే, ఈ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి తీవ్రవాదులు అత్యాధునికమైనటువంటి M4 కార్బైన్లను, అలాగే చైనీస్ అసాల్ట్ రైఫిల్స్ అయినా ఈ QBZ-95 అంటారనమాట, అవి, అలాగే QBZ-191 దీనికి సంబంధించిన అసాల్ట్ రైఫిల్స్ను ఉపయోగిస్తున్నారు. ఈ రైఫిల్ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన భద్రతా దళాలు ఉపయోగించే ఇన్సాస్ రైఫిల్స్ కంటే ఈ చైనీస్ రైఫిల్స్ చాలా అత్యాధునికమైనటి అనమాట. వీటి రేంజ్ కూడా చాలా ఎక్కువ. అందుకే ఈ మధ్య మన భద్రతా దళాలు అయితే దాదాపు 10 మంది వరకు వీరమరణం పొందినారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ పాకిస్తాన్కి అంత సీన్ లేదు, ఆ విషయం మనకు కూడా తెలుసు. అంటే వీళ్ళ వెనక చైనా, ఇంకా చాలా దేశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనేది వాళ్ళ కుట్రలో ఇదంతా కూడా భాగం. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం ఈ చైనీస్ రైఫిల్స్కు తాతల్ లాంటి రైఫిల్స్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అవే SIG-716 రైఫిల్స్ అనమాట. ఈ SIG-716 రైఫిల్స్ను అమెరికాకు చెందినటువంటి సిగ్జైర్ సంస్థ తయారు చేస్తూ ఉండదు. ఇవి అత్యాధునికమైన అసాల్ట్ రైఫిల్స్. ప్రపంచంలో టెర్రరిస్ట్ ఆపరేషన్లు చేయడంలో ఈ రైఫిల్స్ను కొట్టేవాడే లేడు. అందుకే తీవ్రవాదులతో పోరాడే భారతీయ సైనికుల కోసం భారత ప్రభుత్వం అమెరికా నుంచి ఈ SIG-716 రైఫిల్స్ను కొనుగోలు చేస్తుంది. అది కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం అనేది ఇక్కడ విశేషం అనమాట. మొత్తంగా భారత్ అమెరికా నుంచి 73,000 ఈ సిగ్జైర్ రైఫిల్స్ను కొనుగోలు చేస్తూ ఉంది. ఈ రైఫిల్స్ ఆర్డర్ను గత నెలలోనే భారత ప్రభుత్వం ఓకే చేయడం ఇక్కడ గమనార్హం. అంటే ఈ 73,000 ఈ సిగ్జైర్ రైఫిల్స్ను ఈ సంవత్సరం ఎన్నికల్లా భారత్కి అయితే చేరున్నాయి. ఇక భారత్ చేరిన ఈ రైఫిల్స్ను వెంటనే జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మన భద్రతా దళాలకు వీటినన్నింటిని కూడా అందజేయనున్నారు. నిజానికి 2019లోనే భారత్ అమెరికా నుంచి 73,200 ఈ సిగ్జైర్ రైఫిల్స్ అయితే కొనుగోలు చేసింది. అయితే ఈ రైఫిల్స్ వచ్చేసి చైనా సరిహద్దుల వద్ద విధులు నిర్వహించే భద్రతా దళాలకైతే ఈ రైఫిల్స్ అయితే అందించారు. అంటే ఈ పాటికి ఒక దశ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ కొనుగోలు చేస్తున్నటువంటి ఈ రైఫిల్స్ను టెర్రరిస్ట్ ఆపరేషన్స్ నిర్వహించే బలగాలకైతే వీటిని అందించనున్నారు. అది ఆ విషయమా అంటే, ఎప్పటికప్పుడు మన భారతీయ సైన్యాన్ని, అలాగే మన ఆయుధాలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా కృషి చేస్తూనే ఉండాలి. అదే విషయం అయితే మొత్తానికి మనం కోరుకోవాల్సింది ఒకటే, నేను కోరుకుంటాను ఒకటే, ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశాన్ని ఏదో దెబ్బ కొట్టాలని చెప్పేసి మన మీద కన్నెత్తి చూసే ఆ సాహసం కూడా చేయకూడదు. మన దేశ రక్షణ రంగం ఆ స్థాయిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక భారతీయులుగా మన భారతీయ సైన్యం మీద గౌరవంతో వీలైతే కనీసం జై హింద్ అయినా కామెంట్ చేయండి. ఎవరు కూడా కామెంట్ చేయకుండా అయితే ఉండొద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంత
ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మహానుభావులారా, తల్లులారా, ఎవరైనా కూడా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా నోటిఫికేషన్ సంబంధించి ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.